ఇప్పుడు మేము సనాతన ధర్మం సార్, నాది సనాతన ధర్మం, నేను సంస్కృతంలో అంటే నాకు అభ్యంతరం లేదు సార్. మీరు ఒక ముస్లిం కూడా నాది ఇస్లాం ధర్మం అంటున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఇస్లాం అంటే మీనింగ్ ఏందో తెలియాలి, సనాతన ధర్మం అంటే మీనింగ్ ఏందో తెలియాలి. ఈ రెండు తెలిస్తే సార్ హిందూ ముస్లిం ఏకమవుతాడు. ఈ రెండు విషయాలు తెలియనియట్లేదు బోధకులు. క్లియర్గా చెప్పాలంటే సార్ నేనేమంటున్నానంటే, ఒక అబ్దుర్రెహమాన్ ఉన్నాడు, ఒక రామ్ ఉన్నాడు సార్. రామ్కి యాక్సిడెంట్ అయితే అబ్దుర్రెహమాన్ రక్తం ఇయ్యొద్దా నాకు చెప్పండి. ఇవ్వాలి కదా ఖచ్చితంగా, సాటి మనిషి. పోనీ ఎక్కడైనా ఉందా రాజ్యాంగంలో లేదా గ్రంథాలలో ఉందా ఒక ముస్లిం హిందూకు రక్తం ఇయ్యొద్దని? కావాల్సింది ఇక్కడ బ్లడ్ గ్రూప్ సార్, అంతే. ఇందాక మీరు మాటల్లో నాకు ఈయన చెప్తే వేదం అని అన్నారు. వేదం అనేదే ప్రామాణికంగా కనపడతా ఉంది. వాట్ ఈస్ వేదం అంటే? సార్ వేదం అంటేనే నాలెడ్జ్ సార్. వేదం అంటే నాలెడ్జ్. ఇప్పుడు నేను అడుగుతున్నాను సార్, మతం అంటే మీనింగ్ ఏంటి? మరి వేదాన్ని ఎవరు పట్టుకున్నారు, ఎవరు ఆస్తిగా, ఎవరు సొత్తుగా చూస్తున్నారు సార్? ఇప్పుడు ఒక నిమిషం, ఒక హిందువుకి ఆస్తి ఏమైనా ఉంది అని అంటే వేదంగా అని చెప్దాం. ఖురాన్ ఏమో ముస్లిం సోదరులకు అని అనుకుందాం, బైబుల్ ఇంకోళ్ళకి. కానీ ప్రామాణికంగా మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పిందే వేదం అనే ఒక పదాన్ని వాడారు. సో వేదంకు ఉన్న అర్థం ఏంటి అసలు? సార్ ఇప్పుడు వాస్తవం ఏంటంటే సార్, వేదం అంటేనే మీనింగ్ నాలెడ్జ్ అనేది. ఆ నాలెడ్జ్ మీరు గ్రంథాల ప్రకారంగా ఇస్తే నాకు ఇబ్బంది లేదు, గ్రంథాన్ని దాచిపెట్టి మీరు సొంతంగా ఇస్తేనే నాకు డిస్టర్బెన్స్. ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ అయింది, అక్కడ క్రియేట్ అవుతుంది సార్. ఒక అబ్దుర్రెహమాన్కి, ఒక రామ్కి, ఒక పాస్టర్ బిషప్కి పడకపోవడానికి కారణం ఏంటంటే, నువ్వు వేరు నేను వేరు నువ్వు వేరు అనే బౌండరీలో మనందరం బ్రతుకుతున్నాం. వాస్తవంగా మన గ్రంథాలు అలా చెబుతున్నాయా అనేది రీసెర్చ్ చేయాలని చెప్తున్నా. అందుకే నేను స్కూల్లో కూడా ఫస్ట్ లాంగ్వేజ్ సంస్కృతం పెట్టాలి, ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ అరబీ పెట్టాలని ఎందుకు అంటున్నానంటే, వాస్తవంగా అవి అలా బోధిస్తున్నాయా అని తెలుసుకుంటే సార్ మనందరం ఒక ప్లాట్ఫామ్ మీదకి రావచ్చు. సార్ వాస్తవంగా గ్రంథాల సారాంశం ఏంటి, నేను రీసెర్చ్ చేసిన దాంట్లోనే చెప్తున్నాను. ఇందులో తప్పైతే నన్ను క్షమించండి, బట్ నేను రీసెర్చ్ చేసిన దాంట్లోనే అకార్డింగ్ టు వేదాస్, అకార్డింగ్ టు బైబుల్, అకార్డింగ్ టు ఖురాన్ చెప్తున్నాను. చూడండి సార్, ఇస్లాం ఏం బోధిస్తుంది? నీ పొరుగువాడు ఆకలిగా ఉండి అది నీకు తెలిసి నువ్వు కడుపు నిండా భుజిస్తే నువ్వు ముస్లిం కాజాలవు అని చెప్పింది సార్ ఇస్లాం. మొహమ్మద్ ప్రవక్త బోధనలు ఇది. నీ పొరుగువాడు అన్నాడు తప్ప పొరుగు ముస్లిం అని చెప్పలేదు సార్. ఇక్కడ ఇది నువ్వు ఇంప్లిమెంట్ చేస్తే డిస్టర్బెన్స్ ఏంటి సార్ నీకు? యేసువారు ఏమన్నారు సార్ మత్తయి సువార్తలో? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అని అన్నారు సార్. అంటే ఒక క్రైస్తవుడిగా నిన్ను నువ్వు ఎలా నీకు ఇష్టపడతావో నీ పొరుగువాన్ని వాళ్ళు ఇష్టపడా అన్నారు సార్. గీత ఏం చెప్తుంది సార్? మానవ సేవే మాధవ సేవ అన్నది, హిందూ సేవ అన్నది సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పారు సార్. ఇది మనం వదిలేసాం సార్. వదిలేసి ఏం చేసామంటే, నేను ముస్లిం, నా ముస్లిం గురువు, హిందూ గురువు, క్రిస్టియన్ గురువు, ఈ గురువుల బౌండరీలోకి వెళ్ళిపోయాం సార్. ఎందుకు? రీసెర్చ్ చేయాలంటే టైం పడుతుంది. షార్ట్ కట్గా ఆన్సర్ రావాలంటే ఏం చేయాలా? యూట్యూబ్లో వీడియో చూడాలా, లేదా గురువుకు ఫోన్ చేయాలా. వాడు ఏది చెప్తే అదే. వాస్తవం గ్రంథం అలా చెప్తుందా? రిఫరెన్స్ అడగండి సార్, రిఫరెన్స్ అడగండి. మీరు గ్రంథం ఇలా చెప్తున్నట్టుగా నాకు రిఫరెన్స్ ఇవ్వండి, నేను పాటించడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ గ్రంథాలు ఏం చెప్తున్నాయి? బాబు నిన్ను పుట్టించిన వాడు, నీకు కళ్ళిచ్చిన వాడు చూడకుండా ఉండునా, చెవులిచ్చిన వాడు వినకుండా ఉండునా, నువ్వు చేసే ప్రతి పని రికార్డ్ అవుతుంది, రేపు దాని లెక్క తీసుకోవడం జరుగుతుంది. నువ్వు మంచి చేస్తే మంచి ప్రతిఫలము, చెడు చేస్తే చెడు ప్రతిఫలము, నరకము అని చెప్పిన దైవ గ్రంథాలు సార్ మనవి. ఆ గ్రంథాలను మనం దూరం అయిపోయాం కాబట్టి ఈ డిస్టర్బెన్స్ అని వస్తుంది. గ్రంథాలకు దగ్గర అవ్వాలని అంటాను సార్ నేను. ఒక హిందువా నువ్వు వేదాలకు గీతాకు దగ్గరవ్వు. ఇప్పుడు నువ్వు ఒక ముస్లిం ఖురాన్కి దగ్గరవ్వు. ఇప్పుడు దగ్గరవ్వు. నువ్వు బైబుల్ క్రిస్టియన్ అయితే నువ్వు బైబుల్కి దగ్గరవ్వు. అప్పుడు నువ్వు రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేయి. అప్పుడు నీకు క్వశ్చన్స్ వస్తాయి కదా, నీ గురువుని అడుగు. సార్ వేదంలో ఈ పలానా వాక్యంలో మీరు చెప్పింది ఇలా ఉంది సార్, ఇందులో ఇలా ఉంది ఏంటి అని అడుగు. ఆన్సర్ ఇవ్వాలా? ఆయన మీద ఉన్నటువంటి బాధ్యత. ఖురాన్ కూడా అడుగు, రీసెర్చ్ అడుగు, పాస్టర్ని అడుగు. అలా కాకుండా సార్ నాకు ఇలా ఉంది సార్, ఇలా ఉంది, ఇలా ఏం చేయమంటే వాడు ఏం చెప్తే అదే అయిపోయింది సార్. నాకు ఎందుకో సార్ 2 months నుంచి ఇన్కమే లేదు. బాబు నువ్వు ఇలా చేయి, నీ ఇన్కమ్ జనరేట్ అయిపోతుంది. ఏం సార్ ఇది? గ్రంథం అలా బోధించారు. నేనేమంటానండి సార్, ఎంత పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్ అయినా కూడా, ఎంత బిఏడ్ ఎంత ఎంఏడ్ చదివిన టీచర్స్ అయినా కూడా, నేను మిమ్మల్ని అడుగుతున్నా, మహేందర్ గారిని అడుగుతున్నా, టెక్స్ట్ బుక్ లేకుండా పాఠాలు చెప్తున్నారా సార్? టీచర్లు టెక్స్ట్ బుక్ లేకుండా పాఠాలు చెబుతున్నారా? చెప్పట్లేదు కదా. టెక్స్ట్ బుక్ చూసే కదా సార్ చెప్పేది. నేను ఎంఏడ్ నేను బిఏడ్ నాకెందుకు టెక్స్ట్ బుక్స్ అంటే మూర్ఖత్వం కదా సార్. ఆ స్కూల్లో అడ్మిషన్స్ జరగవు. అంతే కదా. నేనేమంటానంటే, ఒక గురువు బాధ్యతలో నువ్వు ఉన్నప్పుడు గ్రంథాన్ని బేస్ చేసుకొని నువ్వు నీ యొక్క శిష్యులకి నువ్వు బోధం చెప్పు, టీచింగ్స్ ఇవ్వు, తప్పులేదు. బాబు వేదం, యజుర్వేదం, అధర్వణ వేదం, ఇగో ఈ వాక్యము ఇది, ఈ సారాంశం ఇది చెప్పు, డిస్టర్బెన్స్ లేదు.
నువ్వు గ్రంథాన్ని దాచేందుకు చెప్తున్నావు? ఇక్కడ ముస్లిం కూడా నువ్వు గ్రంథాన్ని దాచేందుకు చెప్తున్నావు? ఒక బైబిల్ పాస్టర్ కూడా నువ్వు గ్రంథాన్ని దాచేందుకు చెప్తున్నావు? అందరు ఇలా ఉన్నారా? లేదు, కొందరు సిస్టమేటిక్గా ఉన్నారు, కొందరు మాత్రం ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వారి వల్ల సొసైటీ పాడవు. శివరాం గారు, ఈ మధ్య చూసినట్లయితే సెలబ్రిటీ నుంచి పడితే చిన్నపిల్లల వరకు అత్యాచారాలు, చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేయటం, ఆంటీల మీద అత్యాచారాలు చేయటమే కాకుండా చంపేయడాలు చూడటం, రేపులు జరగటం, ఇంత ఘోరమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఏంది దీన్ని ఏ రకంగా చూడవచ్చు? ఇంత సార్ మీరు ఎలాంటి క్వశ్చన్ అడిగారంటే, ఇది నాకు తెలిసి సార్ గ్రంథాలకు అతీతంగా, అంటే కులాలకు మతాలకు అతీతంగా ఇది ప్రతి వ్యక్తికి చేరాలనేది నేను అనుకుంటున్నాను సార్. చాలా వండర్ఫుల్ క్వశ్చన్ అడిగారు. ఇది ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినండి ఈ ఆన్సర్. సార్ విషయం ఏంటంటే, చిన్నల పిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే అందులో సెలబ్రిటీస్ కానివ్వండి అందరూ కూడా ఇందులో ఉన్నారు. సరే వారి పేర్లు ఎందుకు, అది పక్కన పెడితే, సరే అత్యాచారాలు అది మరి ముఖ్యంగా చిన్నపిల్లలు నిర్భయ యాక్ట్ పెట్టిన తర్వాత కూడా ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు సార్ భారతదేశంలో? ఎందుకు అవ్వట్లేదు అంటే నేను అదే చెప్తున్నాను సార్. ఒకటి, చట్టాలు కఠినంగా లేవు, ఇంకోటి ఏంటంటే ఇమ్మీడియట్ రిజల్ట్ లేదు సార్. నేనేమంటానంటే, నీ తప్పు చేస్తే నాకు ఇమ్మీడియట్గా ఈ శిక్ష పడుతుంది అనుకుంటే తప్పు చేయడానికి భయపడతాడు సార్. నేనేమంటాను సార్, వాడు లైవ్గా అత్యాచారం చేసి నిప్పు పెట్టేసి తగలబెట్టి వాడు జైల్లో సరెండర్ అయిపోయి వాడిని మేపుతున్నారు ఎందుకు సార్? మీరు తీసుకొచ్చి ఎల్బీ స్టేడియంలో ఉరేయండి సార్, ఉరేయండి. వేస్తే ఏమవుతుంది? నెక్స్ట్ ఎవడైతే అత్యాచారం చేయాలనుకుంటాడో వానికి భయం అయితే ఉంటుంది కదా, అరే నేను అత్యాచారం చేస్తే నన్ను కూడా ఉరేస్తారు. చట్టం తీసుకురండి సార్, మార్పు చేయండి చట్టంలో, తప్పేముంది? ఒకరిని ఉరేయండి సార్, ఇద్దరిని ఉరేయండి, ఇండియా షేక్ అవుతుంది సార్. అత్యాచారం చేయాలంటే భయపడతారు సార్. నేను ఒక విషయం చెప్తాను, చట్టాలు ఎందుకు కఠినంగా రూపొందించుకోలేదు సార్? కఠినంగా లేవు సార్. ఎందుకు లేవంటే, లా జ్యూరిడిక్షరీ ఏమంటుందంటే సార్, ఇప్పుడు ఒక వైన్ షాప్ ఉంది, వైన్ షాప్లో మందు కొనుక్కుంటున్నారు, తాగుతున్నారు, అంతవరకు బాగుంది. జడ్జి ఏమంటాడంటే, నేను వైన్ షాప్ పెడుతున్నా, నేను బలవంతం చేస్తున్నా తాగమని, పోనీ నేను ఎక్కడైనా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చానా తాగమని? ఇవ్వలేదే. మీకు ఒక విషయం తెలుసా, మీరు ఆశ్చర్యపోతారు. మీరు ఎన్ని వైన్ షాపులు చూడండి, ఒక్క లిక్కర్ పేరు కూడా అడ్వర్టైజ్మెంట్ ఉండదు, లేదు, చట్టంలో లేదు అది. కానీ ఏం చేస్తున్నారు, దాని పేరు మీద వాటర్ బాటిల్ యాడ్ ఇస్తున్నారు. సిగ్నేచర్ వాటర్ బాటిల్, వైన్ ఉంది, వాటర్ బాటిల్ పెడుతున్నారు, మెక్డోవల్స్ వాటర్ బాటిల్, ఇలా పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు. చట్టం ఇది చెప్తుంది, నేనేం చెప్పట్లేను కానీ మీకు తాగమని. నువ్వు వచ్చి తాగుతున్నావు, అది నీ ఇష్టం బై, నీ స్వేచ్ఛ, నేనెందుకు కాదనాలా? ఇది మన జ్యూరిడిక్షన్. అయితే నేనేమంటాను సార్, కొన్నిటి మాత్రం ఎక్కడైతే అత్యాచారాలు, అది కూడా పిల్లలపై అత్యాచారాలు చంపేస్తున్నారో వీటిని ఆపొద్దు సార్. ఇమ్మీడియట్గా ఉరి 3 వారాలు 2 వారాలు టైం తీసుకోండి, ఉరి సిస్టమ్ పెట్టేయండి సార్. పెడితే ఏమవుతుంది? ఒకటి చనిపోతాడు, ఇద్దరు చనిపోతారు, ముగ్గురు చనిపోతారు, సిస్టమ్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఉరి కూడా కండిషన్స్ ఉన్నాయి, వాని మెంటల్ సిచ్యువేషన్ ఏంటి అది చూస్తారు. అంటే వాడు వాంటెడ్లీ చేశాడా, లిక్కర్ తాగి చేశాడా, అంటే ఇవన్నీ మళ్ళీ కోణాలు ఉన్నాయి. ఈ కోణాలు ప్రూవ్ అయ్యేసరికి 10-20 సంవత్సరాలు పడుతుంది. అందుకే ఇండియాలో చట్టాలు ఉన్నాయి కానీ ఇంప్లిమెంటేషన్ ఎందుకు అవ్వట్లేదు? ఎందుకు సార్? నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కనీసం కుక్కకున్న మినిమం జ్ఞానం మనిషికి లేకుండా పోయింది సార్. మీరు ఆశ్చర్యపోతారు, చెప్తాను. నేను రీసెర్చ్ చేసిన విషయం చెప్తున్నా. ఒక మేల్ డాగ్ ఫీమేల్ డాగ్ దగ్గరికి వెళ్ళాలంటే ఫీమేల్ డాగ్ రిజల్ట్ సిగ్నల్ ఇస్తే తప్ప మేల్ డాగ్ వెళ్ళదు. తెలుసా మీకు ఆ విషయం? మీకు ఎప్పుడైతే ఫీమేల్ డాగ్ అది మెచ్యూరిటీ అయిన తర్వాత దాని ప్రైవేట్ పార్ట్ నుంచి ఒక స్మెల్ రిలీజ్ చేస్తుంది. ఆ స్మెల్ మేల్ డాగ్ వెళ్ళిన తర్వాతనే మేల్ డాగ్ ఫీమేల్ డాగ్ దగ్గరికి వస్తుంది. అప్పటి వరకు ఫీమేల్ డాగ్ దగ్గరికి మేల్ డాగ్ రాదు సార్. కుక్కకున్న జ్ఞానం లేదు సార్ మనుషులకి. ఎవడైతే అత్యాచారాలు చేస్తున్నాడో కుక్కకున్న జ్ఞానం లేదు సార్. కుక్క అసంటిది సిగ్నల్ ఇస్తే వెళ్తుంది సార్. చిన్న పిల్లల మీద అత్యాచారం ఏంటి సార్? దానికి మళ్ళీ సాకు, నేను లిక్కర్ తాగినా, నా మెంటల్ టెన్షన్ బాగాలేదు, చంపి పడేయండి సార్, ఉరేయండి, నెక్స్ట్ టైం ఎవడు రేపు అటెంప్ట్ చేస్తాడో చూద్దాం. కుక్కకున్న జ్ఞానం ఉంటుందా సార్ మనిషికి? అంత ఘోరంగా ఉన్నాడా సార్ మనిషి? ఇంకోటి కూడా ఏమవుతుందంటే సార్, నేను అదే చెప్తున్నాను, ఈ కోరికలు తీర్చుకోవడంలో మనిషి ఏమవుతుందంటే రైట్ వే కాక రాంగ్ వేకి వెళ్తున్నాడు. రైట్ వేకి 1 దారులు మూసుకుపోయినాయి, రాంగ్ వేకి వెళ్తున్నాడు. ఆ రాంగ్ వేకి ఏమవుతుంది? నేను మెంటల్ టెన్షన్లో ఉన్న లిక్కర్ తాగడం సార్. మనిషి ఎప్పుడైతే లిక్కర్ తీసుకుంటాడో వారి ఆలోచనలు 100 రకాలుగా మారుతాయి సార్. ఆ లిక్కర్ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్, అదే వేరే విషయం. ఇప్పుడు దాని మీద సపరేట్ చర్చ. ఇప్పుడు ఏమంటారు, జడ్జి ఏమంటాడు, సార్ వాడు లిక్కర్ తాగినప్పుడు చేశాడు, లేకుంటే వాడు మంచోడు కాబట్టి వాడిని ఊరేయడానికి రైట్స్ లేవు. ఇది చట్టం చెప్తుంది.
సార్ వాళ్ళు లిక్కర్ తాగలేదు, వాడి మెంటల్ టెన్షన్ బాగాలేదు వాడి మెంటల్ టెన్షన్ అంటే వాడు మెంటల్గా బాగాలేడు కాబట్టి వాడు రేపటం చేశాడు కాబట్టి వాడిని ఎర్రగడ్డ హాస్పిటల్ లేండి. ఇది చట్టం చెప్తుంది సార్. ఇలా తప్పించుకుంటున్నారు సార్. చంపినోనికి అడ్వకేట్ సార్, సచ్చినోనికి అడ్వకేట్ సార్. న్యాయం ఏడ జరుగుతుంది చెప్పండి నాకు ఇక్కడ. ఇద్దరు పక్షాన అడ్వకేట్ ఉంటే న్యాయం ఏడ జరుగుతుంది అంటున్నా సార్. ఒక వ్యక్తిని చంపినా, ఒక వ్యక్తిని అత్యాచారం చేసినా మీరు ఉరే అంటారు. 100 మందిని చంపినా, 100 మందిని అత్యాచారం చేసినా మీరు ఉరే వేస్తున్నారు. 1000 మందిని చంపినా లేదా వాడు 1,00,000 మంది మీద బాంబే చంపినా వానికి ఉరే సార్. ఎక్కడ న్యాయం జరుగుతుంది చెప్పండి అంటున్నా. మరి ఒకరిని చంపినప్పుడు ఉరన్నప్పుడు 100 మంది చంపిన 100 సార్లు ఉరేయాలి కదా సార్. మరి న్యాయం జరగదే, అంతే కదా, జరగదు సార్. సిస్టమ్ ఇలా లేదు. ఎప్పుడు న్యాయం జరుగుతుందంటే సార్, వానిలో గ్రంథాల అవగాహన రావాలి, మంచి చెడు అవగాహన రావాలి. నేను మంచి చేస్తే స్వర్గము, చెడు చేస్తే నరకము, నరకంలో ఎలాంటి శిక్షలు ఉన్నాయి, స్వర్గంలో ఎలాంటి సుఖాలు ఉన్నాయి అనే విషయాలు క్లియర్గా తెలియాలి. హిందూ అయితే వేదాలు గీతా నుంచి తెలపండి వానికి. గరుడ పురాణం ఉంది, క్లియర్గా చెప్పండి వానికి నరకంలో ఎలాంటి శిక్షలు ఉన్నాయి, ఎవరు పోతారు నరకానికి చెప్పండి వానికి. బైబిల్లో అనేక లేఖనాలు ఉన్నాయి, ఖురాన్లో అనేక వర్సెస్ ఉన్నాయి, మొహమ్మద్ ప్రవక్త బోధించిన అనేక బోధనాలు ఉన్నాయి స్వర్గ నరకాల గురించి. వానికి చెప్పండి సార్. ఇది ఎవరి మీద ఉంది బాధ్యత? వారి వారి తల్లిదండ్రులు, వారి వారి గురువుల మీద ఉంది బాధ్యత. ఈ విషయం ఎందుకు చెప్పండి మీరు? వాడిని రోడ్డుకు వదిలేశారు, వాడు అత్యాచారాలు చేసుకుంటూ తిరుగుతున్నాడు. ఇక్కడ పనిష్మెంట్ లేదు, అది కాస్త రెట్టింపు అవుతుంది సార్. రియల్గా చెప్తున్నా, కుక్కకున్న జ్ఞానం గనక మనిషికి ఉంటే అత్యాచారాలు కూడా జరగవు సార్. ఆ జ్ఞానం ఏమవుతుంది? మెంటల్ టెన్షన్, అది మెంటల్ హెల్త్ అని చెప్పేసి, లిక్కర్ అని చెప్పేసి కొట్టేస్తున్నారు. ఇంకా న్యాయం ఏదో జరుగుతుంది చెప్పండి సార్. ప్రతి వ్యక్తి పొరుగువాడు అంటే పొరుగు స్త్రీని చూస్తే నా తల్లి, నా సోదరి అనే ఆలోచన రావాలి సార్. సార్ ఇస్లాంలో మొహమ్మద్ ప్రవక్త ఒక మంచి మాట చెప్పాడు సార్. ఇది నేను రీసెర్చ్ చేస్తే యేసువారు కూడా ఈ మాటనే చెప్పారు, కృష్ణుడు కూడా అర్జునుడికి మాట చెప్పారు సార్. ఏమని చెప్పాడు తెలుసా? మీరు ఎవరినైతే వ్యభిచరించాలనుకుంటున్నారో, మీరు ఎవరిపైతే అత్యాచారం చేయాలనుకుంటున్నారో వారు ఒకరికి తల్లి, ఒకరికి చెల్లి, ఒకరికి భార్య అని చెప్పారు సార్. నీ తల్లిని, నీ భార్యని, నీ చెల్లిని వ్యభిచరించడానికి నువ్వు ఇష్టపడతావా? నేను ఇష్టపడను. ఎవరు ఇష్టపడరు సార్. అలాంటప్పుడు నువ్వు ఎవరినైతే వ్యభిచరించాలనుకుంటున్నావు వారు ఒకరికి తల్లి, ఒకరి చెల్లి, ఒకరి భార్య కదా సార్. వారు ఎలా ఇష్టపడతారు? నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించండి అని యేసువారు అన్నారు కదా సార్. పొరుగువాడు ఆకలిగా ఉంటే నువ్వు ముస్లిం కాదని చెప్పాడు కదా సార్ మొహమ్మద్ ప్రవక్త. మానవ సేవే మాధవ సేవ అన్నాడు కదా సార్ కృష్ణుడు. ఎక్కడికి పోయినాయి సార్ బోధనాలు? మనిషికి ఇవ్వట్లేదు సార్. మోరల్ వాల్యూస్ స్కిప్ అయిపోయినాయి. కుక్కకున్న జ్ఞానం మనిషికి లేకుండా పోయింది సార్. కుక్కకి సార్ మీరు రీసెర్చ్ చేయండి, కుక్క ఫీమేల్ డాగ్ సిగ్నల్ ఇస్తే తప్ప మేల్ డాగ్ కుక్క దగ్గరికి వెళ్ళదు సార్. అంత జ్ఞానం మనిషికి లేకుండా పోయింది సార్. ఈ జ్ఞానం కనుక మనిషికి వచ్చి, ఎవరినైతే నేను అత్యాచారం చేయాలనుకున్నానో, వ్యభిచారం చేయాలనుకున్నారో వారు ఒకరికి భార్య, ఒకరికి సోదరి, ఒకరికి తల్లి అనే జ్ఞానం వీనికి రావాలి సార్. వస్తే ఆటోమేటిక్ సిస్టమ్ సెట్ అవుతుంది. రావాలంటే ఆ గురువుల మీద ఆధారపడి ఉంది.